ఆడుదామా ఆంధ్ర అనే కార్యక్రమం, వై జగన్ నీడ్స్ ఏపీ అని చెప్పి ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఎలా ఉన్నాయంట? గడప గడపకు రాష్ట్ర ప్రభుత్వం దాని పేరు. గడప గడపకు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి స్థానిక శాసనసభ్యుడు మెడలో వైసీపీ జెండా వేసుకుని తిరుగుతున్నాడు. నేను మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మా గ్రామం వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు వస్తున్నారని చెప్పేసి గడప గడపకు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి నేను వెళ్ళటం జరిగింది. కానీ ఆయన వైసీపీ జెండా కప్పుకోవటం, నన్ను ఎవరో పరాయి వాడికి వచ్చినట్టుగా చూడటం నేను ఆయనకు నమస్కారం పెట్టి నేను వచ్చేసా. ఇలాంటి కార్యక్రమాలని ప్రజాపదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు రచ్చబండి చేశారు, చంద్రబాబు నాయుడు గారు జన్మభూమిని చేశారు. ఈ 3 కార్యక్రమాలు కూడా సర్పంచ్ని సభాధ్యక్షుడు చేసి సర్పంచ్ని వెంట పెట్టుకుని సర్పంచ్ లేకుండా చేసిన కార్యక్రమాలు ఇంతవరకు అయితే నేను చూడలే. ఇంకోటి జగనన్న సురక్ష కార్యక్రమం పెట్టాడు. జగనన్న సురక్ష కార్యక్రమం ఏంటంటే 108లో ఏ విధమైన మందులు ఇస్తున్నారో ఆ మందులు తప్ప అక్కడ జరిగిందేం లేదు. అక్కడ ఆ జగన్ సురక్ష కార్యక్రమానికి ముందు ఒక సభ పెట్టారు. ఆ సభలో గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ అధ్యక్షుడు వహించాలి. కానీ అక్కడ సర్పంచ్ని పక్కన పెట్టి మండల అభివృద్ధి గారు సభాధ్యక్షుడు చేయడం ఎంతవరకు సమంజసమని అడిగా నేను. ఆయన మా పైనుంచి వచ్చిన అధికారాలండి, నేనేం చేయలేను, సర్పంచ్ని మాత్రం ఊళ్ళే గెస్ట్గా పిలవమన్నారు, సభాధ్యక్షుడు మాత్రం వద్దన్నారని చెప్పేసి ఈ నాలంకి ఎండిఓ నాకు చెప్పడం జరిగింది. ఇంకోటి, ఈ రాష్ట్రానికి జగనే కావాలి. ఎందుకు కావాలని ఓ ప్రశ్న. అది అసలు రాష్ట్రానికి జగన్ అనవసరం అని చెప్పేసి నేను అంటాను. ఇలాంటి అసమర్థుడు, ఇలాంటి పరిపాలన దక్షత లేని వ్యక్తి రాష్ట్రంలో ఆయన చేతిలో పెడితే ఏం చేశాడో మనం చూసాం. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేయటం, అన్ని వ్యవస్థలను దాగుడు మూతలు ఆడటం, అన్ని వ్యవస్థలతోనూ ఆయన ప్రత్యేకమైన కార్యకర్తలను పెట్టి ఆ వైసీపీ నాయకులతో ఈ పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ని కానీ, ఎండిఓ ఆఫీస్ని కానీ, ఆల్నాడు కానీ అధికారులు నడిపిన దాఖలా అయితే నాకు లేదు. వైసీపీ నాయకులతోనే ఆయన ఎంఆర్ఓతో పనిచేయించాడు, వైసీపీ నాయకులతో సబ్ ఇన్స్పెక్టర్తో పనిచేయించాడు, వైసీపీ నాయకులతో ఎంఆర్ఓ ఆయనకు అనుసరణలో ఉన్నారు. ఈయనకి ఎక్కడ రాష్ట్ర బ్యూరోక్రసీ ఎక్కడ ఉంది, బ్యూరోక్రసీలో అధికారులు ఎక్కడ ఉన్నారు, ఈ బ్యూరోక్రసీ ఎక్కడ పనిచేసిందని చెప్పేసి నేను అంటాను. ఎందుకంటే మధ్యన ఇంకో ప్రోగ్రాం పెట్టారు, ఆడుదాం ఆంధ్రాని పెట్టి దానికి మా ఊళ్ళో నా మీద ఓడిపోయిన వ్యక్తితో రిబ్బన్ కట్ చేయించడం, లేకపోతే వాళ్ళతో అక్కడ గెస్ట్గా పిలవటం చేయటం జరిగింది. ఏంటిది అసలు? మనం ప్రజాస్వామ్యంలో ఉండామా లేకపోతే నియంతృత్వ పాలన ఉండామనేది అయితే మా అర్థం కాదు. ఎందుకంటే నేను చాలామందిని ఆఫీసులను చూశాను. ఈ విధంగా బానిసగా పనిచేసిన అధికారులు ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కింద పాలేలుగా పనిచేస్తున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలో పర్యాటక రంగం ఎంత అభివృద్ధి చెందిందంటారు? ఓకే సార్. ఇప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేయడం జరుగుతుంది. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తానంటున్నారు. ఉమ్మడి మినీ మేనిఫెస్టో కూడా తీసుకురావడం జరిగింది. అది ఎలా ఉందంటారు? బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పేసి మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఇచ్చారు. మన తర్వాత దాన్ని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మేనిఫెస్టోతో మమ్మల్ని ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటిని టచ్ చేసి అక్కడ ఒక రిజిస్ట్రేషన్ చేసి బాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో వస్తే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది, ఇద్దరు వచ్చి ఈ రాష్ట్ర పరిస్థితి మారుస్తారని చెప్పి మేము ఇంటింటికి తిరిగి వివరించడం జరుగుతుంది.
అలాగే బాబు మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టోలో ఇంటింటికి వెళ్ళి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, 3 సిలిండర్ పైన సిలిండర్గా వస్తే 500 రూపాయలు, లేకపోతే సబ్సిడీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. రెండో పాయింట్, ప్రతి ఇంటికి కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చేయటం. ఇంకోటి 18 సంవత్సరాల 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అమ్మకు వందనం అని చెప్పేసి వాళ్ళకు కూడా నెలకి 1500 ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి వ్యవసాయదారులు సరైన ఆర్థిక స్తోమత లేక ప్రతి వాళ్ళకి కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పేసి బాబు షూరిటీ పవన్ గ్యారంటీ దాంతో మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది కూడా రైతులకు వివరించడం జరుగుతుంది.